నాలా మీరు అస్సలు చేయొద్దు. ఇంకెప్పుడైనా అమెజాన్‌లో గానీ, ఫ్లిప్‌కార్ట్‌లో కానీ ఏమైనా థింగ్స్ ఆర్డర్ చేసే ముందు రివ్యూస్ అన్నీ ఒకసారి చెక్ చేసి ఆర్డర్ చేయండి. అసలేం జరిగిందో తెలియాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. మీకే తెలుస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధు కార్తిక్ వ్లాగ్స్. మాకు పెళ్ళైన కొత్తలో అంటే అప్పుడు బాగా నాన్ స్టిక్ ప్యాన్స్ అన్నీ బాగా ట్రెండింగ్లో ఉండేవి కదా. అప్పుడైతే మేము నాన్ స్టిక్ ప్యాన్సే తీసుకున్నాము. నాన్ స్టిక్ ప్యాన్స్ అంటే అంత క్వాలిటీగా ఉండి బ్రాండెడ్వి అయితే ఓకే, కానీ దానిపైన లేయర్ వచ్చేస్తే మాత్రం అస్సలు హెల్త్కి బాగోదు అంటున్నారు కదా. మావి కూడా తీసుకుని 4 ఇయర్స్ పైనే అవుతుంది. అవి కోటింగ్ కూడా ఊడిపోతున్నాయి. అలా అని ఇప్పుడు ట్రెండ్ అవుతున్న స్టెయిన్లెస్ స్టీల్ అయితే ఏ ప్రాబ్లం ఉండదు కదా అని అలా అని బయటికి వెళ్ళడం కూడా కుదరక ఫ్లిప్కార్ట్లో అయితే ఈ స్టెయిన్లెస్ స్టీల్ సెట్ చూశాను. జస్ట్ క్వాలిటీ చూద్దాం, నచ్చకపోతే రిటర్న్ పెట్టేద్దాం అని అయితే నేను ఆర్డర్ చేశాను. ఆర్డర్ పెట్టిన 2 డేస్కే డెలివరీ అయిపోయాయి. అయితే ఇక్కడే జరిగింది అసలైన ట్విస్ట్. వీటి కాస్ట్ వచ్చేసి 2000 చేంజ్ పడింది. 3 పీస్ సెట్ అంత కాస్ట్ పెట్టామంటే క్వాలిటీ అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. క్వాలిటీ అంతా బాగానే ఉంది, కానీ ఇలా బౌల్స్ బాటంలో ఇంకా కొంచెం వెయిట్ ఉండి ఇంకొంచెం థిక్గా ఉంటే బాగుండేది అనిపించింది. ఆ బాటంలోనే థిక్నెస్ లేదు కదా, మిగిలిందంతా క్వాలిటీ బాగానే ఉంది. ఏం చేద్దామా అని ఆలోచిస్తూ ఫ్లిప్కార్ట్లో నేను ఆర్డర్ చేసింది అయితే చూశాను ఓపెన్ చేసి. మళ్ళీ అంతే, ఇంకా నా మైండ్ అయితే బ్లాక్ అయిపోయింది. ఏమంటారా, నేను ఆర్డర్ చేసినప్పుడు ఇదైతే 2000 ఉండేది. ఇప్పుడు ఓపెన్ చేసి చూస్తే అదైతే ఆఫర్లో 750కే ఉంది. వెంటనే ఆప్షన్స్లోకి వెళ్ళి రిటర్న్ ఆర్ ఎక్స్చేంజ్ ఆప్షన్ ఉందో లేదో చూశాను. 7 డేస్ రిటర్న్ ఆప్షన్ చూసినప్పటికీ అప్పుడైతే కొంచెం కూల్ అయ్యాను. అసలు రిటర్న్ ఆప్షన్ లేకపోతే నా పరిస్థితి ఏంటా అనుకున్నాను. వాటి కాస్ట్ ఇప్పుడు 750 రూపీసే ఉందని చూడకపోతే ఉంచేసేదాన్నేమో. ఇంత మంచి విజిబుల్ గ్లాస్ లిడ్స్తో క్వాలిటీ అయితే బాగానే ఉంది, కాకపోతే ఆ కాస్ట్కి అయితే క్వాలిటీ కొంచెం తక్కువ అని అనిపించింది. అయితే వాళ్ళకి తెలిసిన ట్రిక్స్ వాళ్ళు ఉపయోగిస్తే మనకు తెలిసిన ట్రిక్స్ మనం ఉపయోగించాలి కదా. మరి వెంటనే ఇంకో 3 పీస్ సెట్ ఆర్డర్ చేశాను అనమాట. అంటే ఇప్పుడు కాస్ట్ 750కి ఉంది కదా, అందుకని అవి కూడా 2 డేస్లో డెలివరీ అయిపోయాయి. అయితే ఎంతసేపు మీరు చూస్తున్నవైతే సెకండ్ టైం పెట్టిన 750 రూపీస్ సెట్ అనమాట. 750 రూపీస్కి క్వాలిటీ అంటే చాలా బాగుంది. ఇవైతే గ్రీన్ చెఫ్ బ్రాండ్ అనమాట. క్లియర్గా చూపిస్తా చూడండి క్వాలిటీ ఎంత బాగుందో. అయితే 750 రూపీస్ సెట్ ఏమో ఇదన్నమాట. అయితే 2000 సెట్ చూపిస్తా చూడండి, అది కూడా సేమే వచ్చింది. క్వాలిటీ కూడా చూపిస్తా చూడండి ఎలా ఉందో. క్వాలిటీ కానీ సైజ్ కానీ వెయిట్ కానీ అన్నీ కూడా సేమే అన్నమాట. సెకండ్ టైం చేసిన 750 రూపీస్ ఆర్డర్ వచ్చేలోగా నేను ఫస్ట్ టైం చేసిన లాస్ట్ బౌల్లో అయితే సింపుల్గా రసం చేసి ట్రై చేశాను చూడండి. నేను రసం ఒక్కోసారి ఒక్కోలా చేస్తాను. తక్కువ టైంలో ఫాస్ట్గా అవ్వాలి అనిపిస్తే మాత్రం ఇలానే చేస్తాను రసం. ఫస్ట్ అయితే వెల్లుల్లిపాయలు దంచేసి దానికి కావాల్సిన పోపులన్నీ వేసేసుకుంటాను ఇందులో. అలాగే రసం కోసం చింతపండు కూడా నానబెట్టి ఉంచుకున్నాను. స్టవ్ ఆన్ చేశాను. అసలు ఏం కదలకుండా బాగుంది ఇదైతే. ఇక్కడ థిక్నెస్ ఎక్కువ లేదు కాబట్టి పెద్ద మంట మ్యాక్సిమం పెట్టకుండా ట్రై చేయాలి. కొంచెం రసమే కాబట్టి కొంచెం ఆయిల్ వేస్తున్నాను. మనం రెడీ చేసి పెట్టుకున్న పోపులను కూడా వేసేసుకోవాలి. మ్యాక్సిమం వేగిపోయే పోపులో ఇప్పుడు కరివేపాకు వేసుకోవాలి. పోపు వేగిపోయింది కదా, ఇప్పుడు చింతపండు తీసేసేస్తున్నాం. సపరేట్ చేసేయాలి, అందులో వేయకూడదు. కొంచెం వాటర్ కూడా యాడ్ చేస్తున్నా. ఏంటన్నా, నేను రసం చేస్తున్నాను నాని. ఇప్పుడు దీనిలో కావాల్సిన ఉప్పు, పసుపు, కారం అన్నీ వేసేయాలి. కొంచెం ధనియా జీరా పౌడర్ కూడా వేస్తున్నా.
చారు తింటావా? చారు ఇష్టమా నీకు పప్పు ఇష్టమా? అమ్మో, ఒక 5 నిమిషాల్లోనే రసం ఇలా మంచిగా తెరులుతూ మరుగుతుంది. అలాంటప్పుడు కొంచెం కొత్తిమీర తీసుకొని వేసుకోవాలి. ఈ టైప్ రసంకి ఎంత తక్కువ మరిగిస్తే అంత బాగుంటుంది టేస్ట్. పోపు ముందు పెట్టాం కాబట్టి టేస్ట్ అయితే పచ్చి పులుసులా చాలా బాగుంటుంది. ఒకసారి మా అమ్మ ఇలా చేస్తే ఇదేం రెసిపీ 5 నిమిషాలు కూడా మరగకుండా అనుకున్నాను, కానీ ఇది టేస్ట్ చేసిన నుంచి నేను ఎప్పుడు ఇలానే చేస్తాను. మ్యాక్సిమం ఇలా చేస్తాను. టైం కూడా సేవ్ అయిపోద్ది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. లాస్ట్లో టేస్ట్ చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయడమే. యమ్మీ యమ్మీ. ఇందులో వేసేసి అసలు ఇప్పుడు గిన్నె ఎలా ఉందో రివ్యూ చూద్దాం. ఏం కాలేదు, బాగానే వచ్చింది. ఈ మాత్రం అయితే బాగానే ఉంది నాకు తెలిసి. నాకైతే ఓకే ఈ రేట్కి. క్లీన్ చేశాను చూడండి ఒకసారి, నీట్గా అయిపోయింది. మీకు ఎవరికైనా కావాలంటే లింక్ డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను చూడండి. మీకు కుక్ చేయాలనిపించకపోయినా డైనింగ్ టేబుల్ పైన సర్వ్ చేసుకోవడానికి బాగుంటాయి. పాత సెట్ ఆల్రెడీ యూస్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొత్తగా వచ్చిన సెట్నే రిటర్న్ పెట్టేస్తున్నాను. సో మనకి 750 రూపీస్కే ఈ 3 సెట్స్ వచ్చినట్లు అనిపిస్తుంది. 2000 రూపీస్ రిటర్న్ కూడా పడిపోతాయి. ఇలా చేస్తుంటే పెద్దవాళ్ళు చెప్పిన పాత సామెతోట గుర్తొస్తుంది. ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి అన్నట్లు చేశాను. నాకు ఎలాగో రిటర్న్ పాలసీకి టైం అవ్వక ముందే ఆఫర్ పెట్టాడు కాబట్టి కాస్ట్ తగ్గింది కాబట్టి సరిపోయింది. లేకపోతే కూర్చొని ఏడ్చేదాన్నేమో. అందుకనే ఆన్లైన్ షాపింగ్ చేసినప్పుడు 1కి 2 సార్లు ఆలోచించి ఆర్డర్ చేయండి. మీరు కూడా అలాంటి ఎక్స్పీరియన్స్ ఏమైనా ఫేస్ చేసి ఉంటే కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకునే వాళ్ళకి షేర్ చేయండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.